కొరియోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ మరోసారి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు తన కెరీర్లో 30వ సినిమాను ప్రకటించడంతో పాటు ఊహించని ట్విస్ట్తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇప్పటి వరకు తన సినిమాలకు ఎక్కువగా తానే దర్శకత్వం వహించిన లారెన్స్ ఈసారి మాత్రం ఓ కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్ పట్టబోతున్నారు. ప్రస్తుతం కాంచనా 4ను తెరకెక్కిస్తూనే మరోవైపు స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజు నిర్మాణంలో రూపొందుతున్న బెంజ్ చిత్రంలో నటిస్తున్నారు లారెన్స్. చికెన్ మసాలా ఈ బిజీ స్కెడ్యూల్ మధ్య తన సొంత నిర్మాణ సంస్థపై కొత్త సినిమాను ప్రకటించడం విశేషంగా మారింది. అయితే ఇది ఆయన కెరీర్లో 30వ చిత్రం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సినిమాతో కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నారు. ఇప్పటికే విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందిన లారెన్స్ ఒక కొత్త వ్యక్తితో దర్శకత్వ బాధ్యతలు పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. కొత్త టాలెంట్కు అవకాశాలు కల్పించడంలో ఎప్పుడు ముందుండే లారెన్స్ మరోసారి అదే ఆలోచనతో ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రస్తుతం దక్షిణాదిలో వరుస అవకాశాలు అందుకుంటున్న యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ ను ఈ నెల 12న విడుదల చేయనున్నారు.